కనపడాలని వస్తారంట దేవుడి సన్నిధికి. వద్దో అట్లా కనపడాలని మిమ్మల్ని ఎవడు రమ్మండు? ఒక పాట పాడరు, ఒక ప్రార్థన చేయరు, ఒక స్తుతి చెల్లించరు, ఒక వాక్యం వినరు. వచ్చామా ఇక్కడ కూర్చొని ఏదేదో ఆలోచనలు, ఏవేవో తలంపులు. వీలైతే వాక్యం వింటాం, లేకపోతే నిద్రపోతాం. వీలైతే వాక్యం వింటాం, లేకపోతే ప్రభు సన్నిధిలో అలాగే ఉండిపోతాం. ఏవేవో ఆలోచనలతోటి, ఏవేవో ఊహలతోటి, ఏమి చేయకుండా ఊరికే కనబడాలని. ఎవడరా మిమ్మల్ని రమ్మందని దేవుడు వాళ్ళ అన్నకనే అన్నాడు. ప్రియులరా, కొందరు కనపడాలనే. మరి మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే మీకు పాడపడాలని ఆశ ఉందా? దేవుని ఆరాధించాలని ఆశ ఉందా? దేవుని గణపరచాలని ఆశ ఉందా? దేవుని స్తుతించాలని ఆశ ఉందా? గడిచిన వారమంతా ఆయన కృప వల్ల బతికాను, ఆయన సహాయం చేయబట్టే నేను అన్నం తిన్నాను, ఆయన సహాయం చేయబట్టే నేను పని చేసుకోగలిగాను, ఆయన సహాయం చేయబట్టే నేను ప్రయాణాల్లో క్షేమంగా తిరిగి రాగలిగాను, ఆయన సహాయం చేయబట్టే నేను వ్యాపారంలో అభివృద్ధి సాధించగలిగాను, ఆయన సహాయం చేయబట్టే కొన్ని రాళ్ళు నేను వెనకేసుకోగలిగాను, ఆయన సహాయం చేయబట్టే ఎంతో కొంత డబ్బు నేను సంపాదించుకోగలిగాను. కాబట్టి ఈ దినము ఆదివారము, ఈ దినము పరిశుద్ధ దినము, ఇది దేవుడు కోరుకున్న రోజు. ఈ దినాన్ని దేవుడే ఇవ్వమంటున్నాడు. ఈ దినము ఏ పని చేయొద్దు అంటున్నాడు. ఈ దినములో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు సన్నిధికి రండని ఆయన చెబుతూ ఉన్నాడు. వెళ్ళాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన పాడాలి, ఆయన కీర్తించాలి, ఆయనకి స్తుతి యాగాలు చెల్లించాలి, హృదయ లోతుల్లో ఉన్న కృతజ్ఞతలు ఆయనకి చెప్పాలి, ఆయన మాట వినాలి, బ్రతుకును కట్టుకోవాలని ఎందరు వస్తున్నారో